కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మత కల్లోలాలు జరిగాయని చెప్పారు సీఎం కేసీఆర్. ఈ 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. మంచి ప్రభుత్వం వస్తే మంచి పనులు జరుగుతాయన్నారు కేసీఆర్. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది అన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి కూడా పంపించామన్నారు. వర్గీకరణపై కేసీఆర్ ప్రధాని మోదీని కూడా కలిశారన్నారు. కమిటీలు వేయటం కాదు, బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. బిల్లు పెడితే బీఆర్ఎస్ మద్దతిస్తుంది అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు కేటీఆర్. సింగరేణిని కేసీఆర్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టుతో రైతుల కాళ్లు కడుగుతామన్నారు. కుమరారం, బోడు మండలాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక ఇల్లందులో రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ ఏం చేయాలన్నా కేసీఆర్ వల్లే సాధ్యం అన్నారు. 3 ఎకరాల సామాన్యుడికి 3000 ఎకరాల ఆసామికి మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ బండి సంజయ్ అభివర్ణించారు. ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ ను ధర్నా చౌక్కి తెచ్చామని చెప్పారు. పాత బస్తీలో సభ సక్సెస్ చేసి సత్తా చాటామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఓవైసీకి సలాం అంటున్నారన్నారు. నారాయణ్ ఖేడ్ మీదుగా రైల్వే లైన్ తెస్తామన్నారు బండి సంజయ్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమవుతుందన్నారు. కేసీఆర్ డబ్బు, మద్యం, పోలీసులను నమ్ముకున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఐటీ రద్దు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు ఈటెల. వేలాది మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేవలం ఒక కుటుంబమే అభివృద్ధి చెందింది అన్నారు జేపీ నడ్డా. కమిషన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో అధికంగా ఉన్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది అన్నారు జేపీ నడ్డా. ఖానాపూర్ లో బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించామన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని, కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక యువత తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. సోనియా తెలంగాణ బిడ్డల కష్టాలు చూసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు ప్రియాంక. 40 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు ఇందిర గుర్తొస్తున్నారని అన్నారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ తోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఆసిఫాబాద్ లో బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంక అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. 1,00,000 ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని ఆరోపించారు. ధరణి పేరిట పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. అవినీతి చేశారని బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించారంటూ బండి సంజయ్ పై మంత్రి గంగుల సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని డబ్బులు దండుకున్నారని చెప్పారు. మోదీ, అమిత్ షాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. బండి సంజయ్ అవినీతిపై తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. త్వరలో ఆధారాలు బయటపెడతానన్నారు గంగుల. గంగుల ఆరోపణలపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్యుమెంట్లతో రా, నా ఆస్తులన్నీ పంచుతా అన్నారు బండి సంజయ్. గంగుల ఆస్తిని కరీంనగర్లకు పంచే దమ్ముందా అని ప్రశ్నించారు. రేషన్ మంత్రిగా ఉండి ఎందుకు కార్డులు ఇవ్వలేదన్నారు. తాను కుటుంబానికి దూరమై ప్రజల కోసం కొట్లాడానన్నారు. అందుకు కేసీఆర్ 74 కేసులు గిఫ్ట్ గా ఇచ్చారని అన్నారు బండి. సిద్దిపేటలో నిర్వహించిన గురుకులాల పేరెంట్స్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. గురుకులాలను 1000కి పైగా పెంచడమే కాదు, పేద పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామన్నారు. గురుకులాలను త్వరలోనే డిగ్రీ కాలేజీల స్థాయికి అప్గ్రేడ్ చేస్తామన్నారు మంత్రి హరీష్. భద్రాచలంలో కేటీఆర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. రాముడి ఆశీస్సులతో భద్రాచలంలో గెలుస్తున్నామన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. భద్రాచలం వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు. యాదాద్రి తరహా భద్రాద్రిని అభివృద్ధి చేస్తామన్నారు కేటీఆర్. భద్రాచలంలో మంత్రి కేటీఆర్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు. భద్రాచలానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇక్కడికి వచ్చే అర్హత లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ పాలన అద్భుతంగా ఉందని ఇక్కడికి వచ్చిన నేతలు అంటున్నారంటూ ప్రియాంకను పరోక్షంగా విమర్శించారు కేసీఆర్. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఎందుకు తెచ్చారని అడిగారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని ఆకలి చావులే ఉండేవని, ఇందిరమ్మ రాజ్యం అంతా ఎన్కౌంటర్లే అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్, బీజేపీ యువతకు చేసిందేమీ లేదన్నారు సిపిఐ నేత నారాయణ. పోటీ పరీక్షలు కూడా నిర్వహించలేకపోయారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మేనిఫెస్టోలు నేతి బీరకాయ చందంగా ఉన్నాయన్నారు. బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ బీసీ అధ్యక్షుడిని ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు నారాయణ.
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధం అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారం అని విమర్శించారు. కాంగ్రెస్ కు అధికారకాంక్ష మాత్రమే ఉందన్నారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు ఇంట్లో లైట్ వేయండి, లైట్ వెలిగితే కారుకు ఓటేయండి అని చెప్పారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వొద్దని కవిత కోరారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్ ఇస్తాం అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణ పేరుతో సదస్సుకు ఆయన హాజరయ్యారు. విమెన్ ఆస్క్ కేటీఆర్ పేరుతో వివిధ రంగాలకు చెందిన మహిళలతో చర్చాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం రాబోతోంది అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. తమ వెనుక జనబలం ఉందన్నారు ప్రవీణ్ కుమార్. ఖమ్మం జిల్లాలో సండ్ర వెంకటవీరయ్య ఇంటింటికి వెళుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి గడ్డపై వరుసగా 4వసారి విజయకేతనం ఎగురవేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా సత్తుపల్లిలో తాను చేసిన అభివృద్ధి తనని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ లో స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు కన్నయ్య గౌడ్. ఆన్లైన్ యాప్ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ యాప్ డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు కన్నయ్య గౌడ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ దూకుడు పెంచింది. వరుస సభలు, రోడ్ షోలతో అమిత్ షా దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఇక రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. జనగామ, కోరుట్లలో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఉప్పల్లో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి ఢిల్లీకి తిరిగి వెళతారు. రేపు ఒంగోలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. బిఎల్ సంతోష్, శివప్రకాష్, జీబీఎల్, పురంధేశ్వరి, సత్యకుమార్ సమావేశానికి హాజరవుతారు. 20 కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు బీజేపీ నేతలు. చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి ఎన్టీఆర్ కు ద్రోహం చేసింది అన్నారు కొడాలి నాని. పురంధేశ్వరి లాంటి కూతురు ఏ తండ్రికి ఉండదని చెప్పారు. చంద్రబాబు చేసే ప్రతి అవినీతిలో ఆవిడికి వాటా వెళుతోందని ఆరోపించారు. చంద్రబాబు గుండె సమస్య అని బెయిల్ కోసం అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు కొడాలి నాని. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్న వారి కోసం పోలీసులపై ఎవరూ ఒత్తిడి చేయొద్దని సూచించారు మంత్రి అమర్నాథ్. తన పేరు చెప్పినా విడిచిపెట్టొద్దని పోలీసులకు సూచించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని మంత్రి వివరించారు. బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆందోళ్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారాయన. తండ్రి బాబు మోహన్ కు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నారు. దీంతో హరీష్ రావు పిలుపుతో బీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. అయితే బీఆర్ఎస్ లో చేరేది తన నాన్నకు తెలుసు అన్నారు ఉదయ్. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. గత ప్రభుత్వాల పాలకులతో పోల్చుకుంటే కేసీఆర్ పాలనలో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కురుబ గుడికట్ల సభలో ఎంపీ గోరంట్ల, టీడీపీ నేత పార్థసారథి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు ఎంపీ గోరంట్ల మాధవ్. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని చెప్పారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. మళ్లీ సీఎం కేసీఆర్ కావటం ఖాయమన్నారు. పొలిటికల్ టూరిస్టులు ఎవరొచ్చినా తమ విజయాన్ని ఆపలేరని అన్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ 9 ఏళ్లలో 9,000 కోట్లతో అభివృద్ధి చేశానని ప్రచారం చేస్తున్నారని అన్నారు బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్. అయితే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కనీసం రోడ్లు, మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలని ఓట్లను అభ్యర్థించారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరిలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. మల్కాజ్గిరిలో ఆయన సమక్షంలో పలు పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ మొత్తం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మేనియాతో ఊగిపోతోంది. ఐఏఎఫ్ సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం ఎయిర్ షో నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ కి ముందు నిర్వహించిన ఎయిర్ షో అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అలజడి రేగింది. మ్యాచ్ జరుగుతుండగా ఆస్ట్రేలియాకు చెందిన యువకుడు గ్రౌండ్ లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అయితే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుపతిలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం దగ్గర పూజలు చేశారు. టీమిండియా గెలవాలని శివాలయంలో హోమం చేశారు. మ్యాచ్ ను వీక్షించేందుకు తిరుపతిలో పలు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు అభిమానులు.
విజయవాడలో వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. టీమిండియా గెలవాలని కోరుతూ 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. వరల్డ్ కప్ నమూనాతో ఊరేగింపు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించారు. రాయ్పూర్లోని ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ పై మ్యాచ్ ని తిలకించారు. ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ ని చూసేందుకు భారీగా స్థానిక జనం తరలివచ్చారు. వరంగల్లో ఓ వివాహ వేడుకలో ఓవైపు పెళ్లి జరుగుతుండగా మరోవైపు భారత్ ఆసీస్ లైవ్ మ్యాచ్ తిలకించారు బంధువులు. రాయపర్తి మండలం మామునూరులో జరుగుతున్న వివాహ వేడుకలకు బంధువులు భారీగా వచ్చారు. అయితే క్రికెట్ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడంతో అంతా ఎంజాయ్ చేశారు. పెళ్లి వేడుకలో వరల్డ్ కప్ మ్యాచ్ తిలకిస్తూ నవదంపతులను ఆశీర్వదించారు బంధువులు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా తారానగర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ దోపిడీ లైసెన్స్ మొత్తం రెడ్ డైరీలో నమోదైందన్నారు. ఇప్పుడు నెమ్మదిగా రెడ్ డైరీ పేజీలు తెరవటం ప్రారంభించామని చెప్పారు. ఇక్కడ రెడ్ డైరీ పేజీలు తెరుచుకుంటుంటే అక్కడ అశోక్ గెహ్లాట్ షేక్ అవుతున్నారని విమర్శించారు ప్రధాని మోదీ. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజస్థాన్ మహిళల బ్యాంకు ఖాతాల్లో 10,000 జమ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 500 రూపాయలకే సిలిండర్లు ఇస్తామన్నారు. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో ఓటర్లపై హామీల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ. రాజస్థాన్ మాజీ సీఎం బీజేపీ నేత వసుంధర రాజే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బికనీర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ పార్టీతోనే రాజస్థాన్లో అభివృద్ధి సాధ్యమన్నారు వసుంధర రాజే. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గత 8 రోజుల నుంచి ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు నితిన్ గడ్కరీ. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందుకు నిపుణులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించామని తెలిపారు. అంతకుముందు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ తో కలిసి టన్నెల్ను పరిశీలించారు గడ్కరీ. చెన్నైలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పద సంచలనం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కవాతులో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ కరసేవకులు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గత నెలలో డీఎంకే ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు సంఘ్ సభ్యులు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బృందావన్లో పర్యటించారు. బాంకే బిహారీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత త్రిభంగ భంగిమలో కొలువై ఉంటుంది. అంతకుముందు బృందావన్లోని పలు ప్రాంతాలను సందర్శించారు యూపీ సీఎం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇందిర చిత్రపటానికి నివాళి అర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బీహార్లో ఛట్ పూజ ఘనంగా నిర్వహించారు. పాట్నాలో గంగానది చెంత పూజలు చేశారు స్థానికులు. తమకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని, సంపద చేకూరాలని సూర్య భగవాను వేడుకున్నారు. గుజరాత్లోని ఉమర్గావ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ కంపెనీలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో 3 కంపెనీలకు వ్యాపించాయి. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కెమికల్ నిల్వలు రోడ్లపైకి భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.